హైదరాబాద్ వాల్నగర్లో భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। భారతదేశం ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు కార్యదక్షతే కారణమని హరివర్ధన్ రెడ్డి అన్నారు। ఈ జయంతి వేడుకల్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు పుష్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ రోజు ఇంత టెక్నాలజీ భారతదేశంలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన రాజీవ్ గాంధీ గారు। ఆనాడు అందరూ అనుకున్నారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇది అయ్యేదా పోయేదా వచ్చేదా అనుకున్నటువంటి పరిస్థితిలో మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఆనాడు ముందడుగు వేసి ఆనాడున్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ను డెవలప్ చేసే విధంగా, ఐటీని డెవలప్ చేసే విధంగా ఈనాడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నా, ల్యాప్టాప్లు వాడుతున్నా, మరి ఈ రోజున్నటువంటి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు। మరి ఈ రోజున్నటువంటి యువత రాజీవ్ గాంధీ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఇప్పుడున్నటువంటి యువకులకు రాజీవ్ గాంధీ గారు ఏందో తెలియనటువంటి యువతకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఉంది। కాబట్టి అదే కాకుండా ఈరోజు